ఆహా! ఇక ఊరు వాడ గణేషుని పండుగ ఏమన్నా నడుత్తాందా అసలు? ఇగ పోరలైతే గణేషుని పేరు చెప్పి స్కూళ్ళలకు డంకీలిచ్చి మరి మండపాల కాడ గాయ్ గాయ్ జేత్తాండ్లు. ఆళ్ళకి అదో ఆనందము. ఇక ఆ దినం పాటలు, ఆటలు అసలు కథనే అలాగుంటాందోలా. మా వాడకట్టు గూడా పెద్ద గణేషుడినే పెట్టిర్రు. ఇక పొద్దున్నికి పూజలవి అయిపోయినంక ఆటల పోటీలు, పాటల పోటీలు, జనరంజని కార్యక్రమాలు ఇగ ఇవన్నీ పెడుతుర్రట. ఈ పోటీలల్లా గెలిచినోళ్ళకు 10వ రోజు నాడు నా చేతులతోనే ప్రైజులు ఇప్పిత్తరటనోళ్ళ. అయితే గిప్పుడే మా వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిర్రు. వాళ్ళ ఆనందం వాళ్ళది. నేనెందుకు కాదంట. అవు గాని ఇప్పుడు మనం అట్లట్లా గణేషుని మండపాల కాడికి పోయి ఎరైటీ వినాయకులను చూసి ఆళ్ళని దర్శనం చేసుకొని మనమందరం బాగుండాలని కోరుకొని మళ్ళీ ఇటేద్దాము. రాని మద్దబ్బున దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా ఈ అండా దండా ఉండాలయ్యా. ఇక కడుమ పాట మీరే వాడుర్రి. చూస్తురా ఎరైటీ నాయకులను. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా నిజంగా గల్లీలల్లా గణపతులను చూస్తుంటే అస్సలు తయారు చేసిన చేతులకు మొక్కవలసిందే అనిపిస్తుంది. ఇగో ఈ గణేశుని చూడు ఎట్లున్నాడో, శివుడు పార్వతీదేవి కొడుకుకు కావలు కాస్తున్నట్టే ఉన్నారు కదా. వారెవ్వా ఈ గణేశుడైతే శంకిలలో మెరిసిపోతుండు పో. ఇటు చూడాల మీరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై 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 గణేశ జై 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 జై. ఇట్లా ప్రతి ఊర్లే తీరొక గణనాథులు కొలువు తీరి భక్తులతోని పూజలు అందుకుంటారు. ఇక వినాయకుని చేతిలో ఉన్న లడ్డు కోసమైతే రాత్రంతా జాగారం ఉండి మరి కావాలి కాస్తాన్లోల్లా గణపతి లడ్డు ఎత్తుకపోతే మంచి జరుగుతుందని కొందరు నమ్మకమట కదా. అందుకే పగలంతా వినాయకుని పూజలు, రాత్రైతే లడ్డు కోసం గస్తీలు. గిట్లనే నడుస్తుంది మరి కథ.